కరీంనగర్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గారికి మరియు కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, మండల పశు వైద్యాధికారులకు నమస్కారం. విషయం ఏంటంటే, కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, మండల పశు వైద్యాధికారులు వీరు సమయపాలన పాటించడం లేదని చెప్పేసి 5వ తారీఖు 7వ నెల 2025 రోజున జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి అయినటువంటి మీకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం సీత గౌరవనీయులైన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కరీంనగర్ గారికి నమస్కరించి వ్రాయినది. విషయం: కరీంనగర్ జిల్లా పశుసంవర్ధక శాఖలో ప్రైమరీ వెటర్నరీ సెంటర్లలో, వెటర్నరీ డిస్పెన్సరీలలో పనిచేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు హెడ్ క్వార్టర్ పరిధిలో ఉండడం లేదు మరియు విధులలో సమయపాలన పాటించడం లేదు. అట్టి విషయం గురించి విన్నపం. అయ్యా, పై విషయమును పురస్కరించుకొని తమతో మనవి చేయునది ఏమనగా, కరీంనగర్ జిల్లాలోని ప్రైమరీ వెటర్నరీ సెంటర్లలో, వెటర్నరీ డిస్పెన్సరీలలో పనిచేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు వారు హెడ్ క్వార్టర్స్ పరిధిలో ఉండడం లేదు. అంతేగాక పశువులకు చికిత్స చేయు నిమిత్తంలో భాగంగా వారు హాస్పిటల్స్కి వచ్చే విషయంలో పూర్తి స్థాయిలో సమయపాలన పాటించడం లేదు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వారు విధులు నిర్వర్తించాలి. కానీ ఉదయం 10 గంటలకు 11 గంటలకు హాజరై తిరిగి మధ్యాహ్నం 1 గంట లేదా 2 గంటలకు వెళ్తున్నారు. ఇట్టి విషయం గురించి ఎలక్ట్రానిక్, ప్రింటెడ్, సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రచారం జరిగినా కూడా పట్టించుకునే నాథుడే లేడు అన్నట్టుగా నిర్లక్ష్య వైఖరి కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. కావున కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల విధి నిర్వహణలో సమయపాలన పాటించని అధికారులను తొలగించగలరని ప్రార్థన. ఈ విషయం గురించి 5వ తారీఖు 7వ నెల 2025 రోజున నేను జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ జిల్లా పశుసంవర్ధక శాఖ ఇచ్చినప్పటి నుండి ఇవాళ 5వ తారీఖు నుండి ఇప్పటి వరకు కూడా ఈ డాక్టర్లు సేమ్ యథావిధిగానే వాళ్ళు 10 గంటలకు రావడం, గదే 1 గంట 2 గంటలకు తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఎక్కడ ఉంది మరిగా? అంతేకాదు, కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి కరీంనగర్ జిల్లా పశుసంవర్ధక శాఖ ప్రైమరీ వెటర్నరీ సెంటర్లలో, వెటర్నరీ డిస్పెన్సరీలో పనిచేస్తున్న మండల పశు వైద్యాధికారులు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు హెడ్ క్వార్టర్స్ పరిధిలో ఉండడం లేదు మరియు సమయపాలన పాటించడం లేదు. అట్టి విషయం గురించి విన్నపం. పై విషయంను పురస్కరించుకొని తమతో మనవి చేయనదేమనగా, సేమ్ మ్యాటర్ జేడీ గారికి పెట్టిందే కలెక్టర్ గారు కూడా ఏం పట్టించుకోవడం లేదు. అంటే మన యొక్క పశుసంవర్ధక శాఖలో ఎంత నిర్లక్ష్య వైఖరి ఉంది చూడు. పశుసంవర్ధక శాఖ అధికారి అయినటువంటి జిల్లా జేడీ గారు కూడా పట్టించుకోవడం లేదు. ఇటు కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు కూడా పట్టించుకోవడం లేదు. అంటే దీని వెనకాల ఏం జరుగుతుంది అంటే, మరి ఏంది ఈ యొక్క జిల్లా అధికారి గారు ఇప్పుడు మీరు పర్యటనలు చేయరా? అన్ని మండలాలకు పర్యటనలు చేయరా? అసలు ఎందుకు వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఇప్పుడు మీరు వ్యవహరిస్తున్నారు? వారు సమయపాలన పాటించడం లేదని చెప్పేసి మీకు ఖచ్చితంగా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు హెడ్ క్వార్టర్స్లో ఉండడం లేదని చెప్పడం జరుగుతుంది. మీకు ఎవిడెన్స్లు కావాలా? మీకు అంటే ఎవిడెన్స్లు అంటే మీకు టైం స్టాంపు, ఫోటోగ్రఫీ వాటి ద్వారా మీకు అందించాలంటారా? అందిస్తేనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? మీకు బాధ్యత లేదా? జేడీ గారు మీకు బాధ్యత లేదా అండి? వాళ్ళు మండల పశు వైద్యాధికారులు సమయపాలన పాటించడం లేదని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినాక కూడా మీరు కనీసానికి రివ్యూ మీటింగ్ పెట్టేసి వాళ్ళకి చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా? వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయరా స్ట్రిక్ట్లీగా? మీరు ఎట్లా అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తున్నారు? మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే ఎట్లా అండి జేడీ గారు? మీరు రేపో మాపో రిటైర్డ్ అవుతా అని చెప్పేసి నేనెందుకు కంట కావాలి? విఎస్లు రేపు నేను ఎవరినైనా మెమో ఇస్తే వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు ఏమైనా అనుకుంటారు, వాళ్ళు అవసరమా నాకు ఇదంతా ఎందుకు అని చెప్పేసి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే ఇదా మీరు బాధ్యతగా డ్యూటీ చేసేది? మీరు ఒక జిల్లా స్థాయి ఆఫీసర్కు మీకు ఒక కంప్లైంట్ వచ్చినాక వెంటనే మీరు ఎట్లా రియాక్ట్ కావాలి? ఇమ్మీడియట్లీ వెంటనే రివ్యూ మీటింగ్ పెట్టేసి వింటే అసలు ఏంది ఈ కంప్లైంట్ వచ్చింది, దీని కంప్లైంట్ అనుసరించి మరి ఇది తప్పు కాదు కదా. మీరు ఒకసారి చేయండి, అన్ని సెంటర్లను విజిట్ చేయండి. మీరు మండల పశు వైద్యాధికారి అన్ని ప్రైమరీ సెంటర్లను, వెటర్నరీ డిస్పెన్సరీలను విజిట్ చేసినట్టు మీ దగ్గర ఉందా? డాటా ఉందా అండి? జేడీ గారు, మీరు ఇప్పుడు మీ డ్యూటీలో నిమిత్తం భాగంగా, మీరు ఇన్స్పెక్షన్లో భాగంగా మీరు వాళ్ళని విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేసినట్టు మీ రికార్డులలో ఉందా అండి? ఎప్పుడు ఏ టైం ఏ ఊరికి వెళ్ళాము, ఎక్కడ ఏ డిస్పెన్సరీ విజిట్ చేశాము, ఏ టైంలో విజిట్ చేశాము అనేది ఏమైనా ఉందా? మీరు ఎప్పుడన్నా నోట్ చేశారా? మీ దగ్గర డాటా ఉందా?
రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము అడుగుతున్నాం. మీరు జిల్లాలో ఒక నెలలో మీరు ఎన్నిసార్లు ప్రైమరీ వెటర్నరీ సెంటర్లు అండ్ వీడిలు తిరిగారు అనేది మాకు ఒక డాటా కావాలి, ఇవ్వండి. మీరు ఏ టైంకి వెళ్ళారు, వాళ్ళని ఏ టైంకి విజిట్ చేశారు అనేటువంటిది. మీరు ఏం చేస్తున్నారండి? నిమ్మకు నీరెత్తినట్టు మీరు ఉంటే నెల లక్షల జీతాలు తీసుకుంటున్నారు. విఎస్లో లక్షలు తీసుకుంటారు, మీరు లక్షల జీతాలు తీసుకుంటున్నారు. పని చేస్తలేరని చెప్తే మీరు పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్య వైఖరి ఉంటే ఎట్లా? ఇప్పుడు అది కాదండి జేడీ గారు, ఇప్పుడు మీరు ప్రతి ఒక్క వీడిలో ప్రతి ఒక్క ప్రైమరీ వెటర్నరీ సెంటర్లలో జాబ్ చార్ట్ ఉండాలి కదా. ఎవరెవరు అసలు స్టాఫ్ ఏంది, ఆ తర్వాత సమాచార చట్టం అనేటువంటి అది కూడా ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎక్కడ ఉండాలి? అది లోపల పెట్టుకుంటే సరిపోతుందా? మీరు ఇప్పుడు హాస్పిటల్ తాళం వేసుకున్న తర్వాత హాస్పిటల్ లోపల బయట తాళం వేస్తే లోపల ఉంటే ఎవరికి కనబడితే ఫార్మర్లకి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, వస్తారు. ఎవరికి దేనికి ఏ నెంబర్ కాల్ చేయాలి, ఎవరికి చేయాలి? అందుబాటులో ఉన్నటువంటి సిబ్బంది అక్కడ తాళాలు వేసుకొని పోతే కనీసానికి కింద ఉన్నటువంటి ఆఫీసర్ కన్నా ఫోన్ చేద్దామంటే చేయకుండా లోపల పెట్టుకుంటే జాబ్ చార్ట్లు లోపల పెట్టుకుంటే ఏం లాభం అండి? జాబ్ చార్ట్లు కానీ సమాచార చట్టానికి సంబంధించింది కానీ మీరు బయట డిస్ప్లే కావాలి. బయట డిస్ప్లే అయితేనే వాళ్ళు బాధ్యతాయుతంగా భయంతో పనిచేస్తారు. తాళాలు వేసుకొని పోయిన తర్వాత లోపలికి ఎట్లా పోతాం, ఎట్లా అడుగుతారు అంటే ఇప్పుడు మీరు జిల్లా జాయింట్ డైరెక్టర్గా, జిల్లా ఒక అధికారిగా కనీస బాధ్యతలు నిర్వర్తించాల్సింది కూడా నిర్వర్తిస్తారు. ఎక్కడన్నా ఒక్క ఇన్స్టిట్యూట్లలో కనీసానికి డిస్ప్లే ఉందా అండి? జాబ్ చార్ట్ ఉందా అంటే ఎక్కడన్నా? జాబ్ చార్ట్ అసలు విఏఎస్ ఎవరు, తర్వాత విఏ ఎవరు, ఓఎస్ ఎవరు, ఆ తర్వాత సమాచార చట్టం కింద ఎవరిని అప్రోచ్ కావాలి, ఎవరెవరి కావాలి, నంబర్లు ఉండాలి కదా. ఉంటేనే కదా వాళ్ళు భయంతో పనిచేస్తారు. ఏ నంబర్లు లేవు, పేర్లు లేవు, జాబ్ చార్ట్ లేదు, సమాచార చట్టం లేదు, ఏ హాస్పిటల్లో లేదు. మీరు ఏం డ్యూటీ చేస్తారు చెప్పండి జేడీ గారు? మీరేం ఇన్స్పెక్షన్లు చేసిర్రు? మీరు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మీరు ఒక వీడి పరిధిలో అన్ని రికార్డ్స్ అన్ని తెప్పించుకొని సంతకాలు పెట్టేసి స్టాంప్ వేసేసి పోతే అయిపోతుందా? మీరు ప్రతి ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయాలి కదా. ప్రతి ఒక్క సబ్ సెంటర్ను మీరు విజిట్ చేయాలి కదా. చేసిండ్రా? ఇదంతా ఎందుకు? నేను అంతకుముందు నేను బిజిగిరి షరీఫ్లా నేను ఒక 15 సంవత్సరాలు అవుతుంది. ఏ నాడు కూడా ఏ జేడీ ఏ ఏడీ కూడా బిజిగిరి షరీఫ్కు వచ్చేసి విజిట్ చేసి సంతకాలు పెట్టి రికార్డులు తనిఖీ చేసి సంతకాలు పెట్టిన దాఖలాలు లేవు. ఇది నేను చెప్తున్న సాక్ష్యం నేనే కదా. వెటర్నరీ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తిగా నేనే చెప్తున్నా. 15 సంవత్సరాలు అవుతుంది నేను పనిచేయబట్టి. ఏ ఏడీ కానీ ఏ మన జేడీ కానీ వచ్చేసి విజిట్ చేసి అసలు ఇన్స్పెక్షన్ అంటే ఎక్కడ చేస్తారండి? ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి సబ్ సెంటర్ అయినా, ప్రైమరీ సెంటర్ అయినా, డిస్పెన్సరీ అయినా వెళ్ళి అక్కడనే విజిట్ చేసేసి అక్కడనే చేయాలి. మీరేంది అన్ని రికార్డులన్నీ మొత్తం ఒక దగ్గరికి వీడికి తెప్పించేసుకొని మండలానికి అన్ని తీసుకురా అని చెప్పేసి వచ్చేసి సంతకాలు పెట్టేసి ఏడీ కానీ జేడీ కానీ పోతే ఏంటిది? నామమాత్రపు విధి నిర్వహణలు అన్నట్టు. నామమాత్రం ఏదో పని చేసినామంటే పోయినాం, తనిఖీ చేసినామంటే తనిఖీ. ఏం తనిఖీలు చేస్తారు మీరు? ఏ రకమైన తనిఖీలు చేస్తూ ఉన్నారు మీరు చెప్పండి? మీరు చేసే డ్యూటీ అయినా పర్ఫెక్ట్గా చేస్తున్నారా? మీరు ఈ ప్రతి ఒక్క సబ్ సెంటర్ని విజిట్ చేయాలి కదా. మీరు కూడా ఏడీ చేయాలి కదా. కనీసానికి ఏడీ చేసిండా? కానీ ఏడీ లెవెల్ చేసిరు చెప్పండి. జేడీలు చేయరు, ఏం లేదు. అన్ని మొత్తం తీసుకొచ్చుకొని సంతకాలు పెట్టుడు పంపుడు ఇది ఒకటి నేర్చుకున్నారు. మీరు ఒక మంత్లో మీరు చేసినటువంటి ఇప్పుడు కరీంనగర్కి మీరు వచ్చినప్పటి నుండి మీరు ఎన్ని ఇన్స్టిట్యూట్ని మీరు విజిట్ చేశారు? ఎన్ని ఇన్స్టిట్యూట్ని విజిట్ చేశారు? మీరు ఎంతమందికి మెమో ఇచ్చారు? మీరు అంటే అవసరం లేదు. మీరు విఏఎస్ నుంచి వచ్చినాం కాబట్టి మీరు విఏఎస్ నుంచి ఏడీ నుంచి జేడీ అయినరు అనేటువంటి ఒక దాంట్లో. అంటే నేను కూడా అదే క్యాడర్ నుండి వచ్చినా కాబట్టి విఏఎస్ల మీద మేము ఎందుకు యాక్షన్ తీసుకోవాలని అన్నట్టు. అదే డైరెక్ట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళు అయితే యాక్షన్ తీసుకున్నాం. డైరెక్ట్గా వచ్చినటువంటి ఆఫీసర్ అయితే యాక్షన్ తీసుకుంటాడు. కానీ అట్లా కాదు కదా. మీరు ఒక విఏఎస్ స్థాయి నుంచి మీరు వచ్చారు కాబట్టి సాధక బాధకాలు మీకు తెలుసు కదా. తోటి వ్యక్తులు కదా, వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినా మీరు పట్టించుకోరు అన్నట్టు. ఇది మీరు అధికారిగా మరి అన్ఫిట్ అన్నట్టే కదా. అధికారి అంటే జిల్లా అధికారి అంటే ఏంటిది? ఇప్పుడు మండలంలో మీ కింద పనిచేసే సిబ్బంది మీద మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మీరు స్పందించాలి కదా, రియాక్ట్ కావాలి కదా. వెంటనే రివ్యూ మీటింగ్ పెట్టేసి ఇది ఇట్లా ఇచ్చారు, ఇది మీరు ఏం చేస్తారా నేను వస్తా, సడైనా లేకపోతే మాత్రం నేను మేము ఇస్తా, సస్పెండ్ చేస్తాను. మీరు ఒక్క విఎస్ని సస్పెండ్ చేయండి. చేసిర్రా? ఒక్క విఎస్ని మీరు సస్పెండ్ చేయండి. మెమోలు ఏదో ఇచ్చుడు కాదు, వాటికి నామమాత్రం మెమోలు అవో ఇచ్చుడు కాదు, కింది స్థాయి సిబ్బందికి ఇచ్చుడు కాదు. ఏదో ఒక విఎస్ని సస్పెండ్ చేయండి. చలో గ్రేట్ అంటే గ్రేట్, జేడీ అంటే ఇలా ఉండాలని అనుకుంటారు.
నాకు అవసరం లేదు, నేను ఎందుకు కంట కావాలి, రేపు నేను రిటైర్డ్ అయినా కూడా వాళ్ళు నన్ను తిట్టుకోవద్దు, నన్ను ఏమనుకోవద్దు అనే విధానంతో పనిచేయడం నేను ఉన్నది చూసినరా. ఇది పద్ధతి కాదు. మీరు 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 న్యాయం చేయనట్టే. ఇప్పుడు మీరు ఉన్నటువంటి మీ జాబ్కు న్యాయం చేయనట్టే. న్యాయం చేయడం అంటే మీరు యాక్షన్ తీసుకుంటేనే, మీరు విజిట్ చేసేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే కదా న్యాయం చేసినట్టు ఉంటుంది. విజిట్ చేయకుండా మీరు నిమ్మలంగా ఉండి విజిట్ చేసినట్టు రికార్డులలో రాసుకోవడం అనేటువంటి ఉంటే సరిపోతుందా? విఏసులు కూడా వీళ్ళు కూడా మరీ దారుణంగా తయారయ్యారు. ఇప్పుడు మీ కంప్లైంట్ ఇచ్చినాక కూడా, నేను 5వ తారీఖు రోజున మీకు కంప్లైంట్ ఇచ్చినాక కూడా, మీరు కంప్లైంట్ ఇచ్చిన సోషల్ మాధ్యమాల్లో కూడా చెప్పడం జరిగింది విఏసులు సమయపాలన పాటించడం లేదని. అయినా కూడా మరి పట్టింపు లేదు అంటే దాని అర్థం ఏందన్నట్టు? మీరు విఏసుల దగ్గర నుంచి ఏమన్నా డబ్బులు తీసుకుంటున్నారా? మీరు నెలకి వాళ్ళు ఏమన్నా ఎంతో కొంత ఇస్తున్నారా చూడనట్టుగా ఉండడం కోసం? మరి అదే కదా. ఇప్పుడు మీరు మేము కంప్లైంట్ ఇచ్చినాం కదా, మీరు ఎన్ని విజిట్ చేశారు? నేను 5వ తారీఖు 7వ నెల 2025 రోజున కంప్లైంట్ ఇచ్చిన. అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఎన్ని ఇన్స్టిట్యూట్లను విజిట్ చేశారు? టైమింగ్స్ చెప్పండి, మీరు అన్నీ చెప్పండి. చేస్తే మీకు దొరకలేదా? మీరు ఏ టైంలో వెళ్ళాలి? మీరు విజిట్ చేయాలంటే ఎన్ని గంటలకు వెళ్ళాలి? ఇది మీకు మేము చెప్పేదా అండి? ఇది ఇప్పుడు అడిగే హక్కు లేదా? ఒక కామన్ మ్యాన్గా, సామాన్యునిగా అడిగే హక్కు లేదా? మీరు చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి, దాన్ని అడిగే హక్కు లేదా? హక్కులను కాల రాస్తారా అండి? మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీ చేతి కింద పనిచేసే వాళ్ళని అంటే ఇబ్బంది పెడతారు. ఇంకొకటి, ఈ జాబ్ చార్ట్, ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ది ఇప్పుడు జాబ్ చార్ట్ ఉండాలి కదండి. ఇప్పుడు ఎంప్లాయీస్ ఎంతమంది, ప్రతి ఇన్స్టిట్యూట్, అది సబ్ సెంటర్ అయినా, ప్రైమరీ వెటర్నరీ సెంటర్ అయినా, డిస్పెన్సరీ అయినా, ఏదైనా కూడా జాబ్ చార్ట్ ఉండాలి కదా కంపల్సరీ. కనీసానికి పైసలు లేవా? లక్షల జీతాలు తీసుకుంటారు, దొంగ బిల్లులు పెట్టుకుంటారు అన్ని డాక్టర్లు. కనీసానికి ఒక ఫ్లెక్సీ కొట్టించేసేయడం, లేకపోతే ఒక 500 రూపాయలు ఇస్తే వాడు ఒక రాస్తాడు అక్కడ సిబ్బందికి సంబంధించిన డీటెయిల్స్, సమాచారానికి సంబంధించింది. ఒక 200-300 లక్షలు తీసుకుంటారు. ఎన్నో అలవెన్స్లు అని చెప్పేసి అవన్నీ దొంగ బిల్లులు పెట్టుకుంటారు. ఒక 500 ఇన్స్టిట్యూట్ కోసం మీరు కేటాయించలేకపోతున్నారా? ఒక 500 పెట్టి మీరు ఒక ఫ్లెక్సీ కొట్టేయలేకపోతున్నారు. ఒక 500 పెట్టేసి అక్కడ మీరు పెట్టలేకపోతే ఎందుకు? అక్కడ పెట్టడం వల్ల ఇన్స్టిట్యూట్కు రాలేకపోతే, టైంకు రాకపోతే మళ్ళీ ఉన్నటువంటి కింది నంబర్లకు ఫోన్లు చేస్తారు. అదొకటి. ఎమర్జెన్సీ నంబర్ ఎవరికైనా తెలుసా అండి? ఎమర్జెన్సీ అంబులెన్స్ నంబర్ ఎవరో తెలియదు. డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కూడా సరిగా అంబులెన్స్ నంబర్ తెలియదు. కనీసానికి అవన్నీ ఉండాలి కదా. ఇప్పుడు టైంకు సిబ్బంది లేకపోయినా, కనీసానికి అక్కడ పైన అందులో పనిచేసే సిబ్బంది లేకపోయినా కూడా లాస్ట్కి వచ్చేస్తే కనీసానికి అంబులెన్స్ కన్నా కాల్ చేయడానికన్నా వాళ్ళ దగ్గర అక్కడ కింద ఉండాలి కదా, ఆ నంబర్ ఉండాలి కదా. అంటే ఎట్లా ఉంటుంది అనుకుంటారు మీరు? మీరు కంపల్సరీ జేడీ గారు, జిల్లా ఆఫీసర్ ఒక బాధ్యతగా మీరు బాధ్యతలను విస్మరిస్తున్నారు. నేను విస్మరించడం లేదు, నేను బాధ్యతను పూర్తి స్థాయిలో నేను నెరవేరుస్తున్నానని మీరు సవాల్ విసిరండి. దానికి నేను మొత్తం అన్ని మీకు నిరూపణలు తీసుకొచ్చి మేము ముందట పెడతా. మీరు రాజీనామా చేస్తారా? నేను చెప్తా. టైం స్టాంపు ద్వారా ఇమేజెస్, డాక్టర్లు ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు అవన్నీ తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. సస్పెండ్ చేస్తారా? ఫస్ట్ మీరు సరిగా డ్యూటీ చేస్తే కదా, మీరు జిల్లా పశు వైద్యాధికారిగా మీరు డ్యూటీ చేస్తే కదా, మీరు చేస్తే వాళ్ళు కూడా భయంతో చేసు. మీరు కూడా అంతే కదా, మీరు కూడా బాధ్యతారహితంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా బాధ్యతారహితంగా ఉంటున్నారు. అడిగే నాదుడు లేడు, డిపార్ట్మెంట్ను అడిగే నాదుడు లేడు. కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు. ఇది విషయాన్ని ఇప్పుడు అంతటితో ఆగిపోదు. నేను డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేస్తా. రెండవది నేను డైరెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తా. మూడవది నేను సంబంధించినటువంటి శాఖ మంత్రి గారికి కంప్లైంట్ చేస్తా. చీఫ్ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేస్తా. సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తా. ప్రజా సంఘాలకు కూడా వీళ్ళందరికీ అవగాహన కల్పించేటువంటి విధంగా కూడా నేను అది చేస్తా. అయిపోయిందా? మీరు ఎంత కూడా కొంచెమన్నా భయం అంటే ఇప్పుడు భయం అంటే మీరు భయపడమని చెప్పేసి కాదు, బాధ్యత, భయంతోనన్నా పని చేయాలి. ఫస్ట్ భయంతోనన్నా పని చేయాలి, లేకపోతే బాధ్యతతోనన్నా పని చేయాలి. ఈడ బాధ్యతతో పని చేస్తలేరు, మీరు చేయిస్తలేరు, వాళ్ళు చేస్తలేరు. భయంతో మీరు చేస్తలేరు, వాళ్ళు చేస్తలేరు. లక్షల జీతాలు తీసుకుంటారు, అనవసరమైనటువంటి బిల్లులు పెట్టుకుంటారు. ఏం చేస్తున్నారండి? ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి విఎస్లు ఉన్నారు. ఇప్పుడు విఎస్ స్పెసిఫిక్గా పేరు చెప్పొద్దని చెప్పి నేను ఏం లేదు, మీకు ఇమేజెస్ నేను అన్ని మొత్తం అడ్జేస్తా. మీరు ఎంత యాక్షన్ తీసుకుంటారో చూస్తా. మీరు రిటైర్డ్ అయ్యేలోపే మీకు కొన్ని పంపిస్తాయి. ఇక మీరు యాక్షన్ తీసుకుంటారా, సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారా అని. వాళ్ళు ఏ టైంకు ఎక్కడ ఉంటారు, ఎక్కడ స్టార్ట్ అవుతారు, ఏ టైంకి ఎక్కడ స్టార్ట్ అవుతారు.
10 గంటలకే వాళ్ళు హాస్పిటల్ ఒకడు ఉంటుంది, వాళ్ళు ఒకడు ఉన్నారు అంటే ఆ ఇమేజ్ టైం స్టాంపు ద్వారా అట్లా కూడా మీరు నిర్ధారణ చేసుకుంటారా? చెప్పండి. చేసుకుంటారంటే మేము ఇస్తాం అట్లా మీకు. డాక్టర్లు ఎవరు ఎక్కడ ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు పోతున్నారు అనేటువంటి టైం స్టాంప్ ద్వారా మీకు ఫోటో గ్యాలరీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారు ఇక్కడ పట్టించుకోరు. కలెక్టర్ గారు కూడా ఇస్తే కూడా కలెక్టర్ గారు కూడా ఏదో కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు కూడా పట్టించుకుంటారేమో అని అనుకున్నాం. కానీ కలెక్టర్ గారు కూడా ఏం పట్టించుకోవడం లేదు. మీరు ఇంకా మీరు డిపార్ట్మెంట్ అధికారి ఏమంటే మీరు పట్టించుకోవడం లేదు. పై ఆఫీసర్ దగ్గరికి వెళ్దాం. లేరైగా మెయిన్ దయచేసి ఎవరైనా కూడా టైం స్టాంపు అనే ఖచ్చితంగా చెప్తున్నాం. ఇది ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క పశు వైద్యశాలలో టైం ఇది జాబ్ చార్ట్ ఉండాలి. రెండవది ఇంకోటి సమాచార చట్టానికి సంబంధించినటువంటి ఆ డాటా అంతా ఉండాలి. అదంతా డిస్ప్లే చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఈ యొక్క చిన్న విషయం ఇది కంపల్సరీ చేయాలి. ఇది అది జాబ్ చార్ట్ది సమాచారంది. కలెక్టర్ది కూడా నంబర్ పెట్టండి. అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందిది, తర్వాత పై అధికారిది, జేడీ గారిది, మీది, తర్వాత కలెక్టర్ గారిది పెట్టండి. నంబర్లు పెట్టండి. తప్పే ఉన్నాయి. కలెక్టర్ అంటే మన జిల్లాకు సంబంధించింది కదా. మేము ఎక్కడో వేరే జిల్లా కలెక్టర్ ఇక్కడ పెట్టమని అంటలేము కదా. డైరెక్టర్ది కూడా పెట్టమని అంటలేము కదా. పెడితే ఇంకా మంచిదే. పని ఎట్లా చేయరు. అప్పుడు మీరు జాయింట్ డైరెక్టర్ గారు మీరు నిమ్మలంగా మీరు నౌకరీ చేసినా చేయకపోయినా, మీరు విజిటింగ్లు చేసినా చేయకపోయినా కొంచెమన్నా భయంతో చేస్తారు వాళ్ళు అక్కడ. ఎందుకంటే అక్కడ చార్ట్ ఉంటుంది కదా, జాబ్ చార్టు, సమాచార హక్కు చట్టానికి సంబంధించింది. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కింది నెంబర్కి కాల్ చేయండి అని చెప్పేసి ఎమర్జెన్సీ నెంబర్ పెట్టరా అండి హాస్పిటల్స్లలో. వ్యాక్సినేషన్లు యథావిధిగా జరుగుతున్నాయా? అసలు వ్యాక్సినేషన్ టైమింగ్స్ ఏంటి? వ్యాక్సినేషన్లకు డాక్టర్లు వ్యాక్సినేషన్ చేయొద్దా? అండి? స్టాఫ్ లేదు కదా, సిబ్బంది లేదు కదా. బయట సిబ్బందిని తీసుకొచ్చి పెట్టడం ఎందుకండి? బయట సిబ్బందిని తీసుకొచ్చి మీరు పని చేయించడం ఎందుకు? గోపాలమిత్ర వీళ్ళను ఆథరైజేషన్గా చేయించాలన్నప్పుడు మీరు అక్కడ ఇన్స్ట్రక్షన్ జారీ చేయండి. గోపాలమిత్ర వాళ్ళను కూడా మీరు వాళ్ళ వ్యాక్సినేషన్లలో తీసుకోండి. ఇంకా ఇతరత్ర సిబ్బందిని ఎవరన్నా ఉన్నట్టు ప్రతి ఒక్కరిది అందులో మెన్షన్ చేసేయండి. ఎందుకంటే రేపు వాళ్ళకి ఏదైనా అవుతుంది, వ్యాక్సినేషన్ చేసే క్రమంలో వాళ్ళకి ఏమైనా పశువుల ద్వారా ఏదైనా జరుగుతుంది, దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరండి? ప్రతిది ఉండాలి. ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ కదా వ్యాక్సినేషన్ అనేది. మరి ఇప్పుడు డాక్టర్కు మీరు ఇన్స్ట్రక్షన్ జారీ చేయండి. మీ దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారో, ఎవరు పనిచేస్తున్నారో గోపాలమిత్ర వాళ్ళను కూడా మీరు వాడుకోండి అనేటువంటిది ఒకటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. వాళ్ళకు ఒక కాపీ ఇవ్వండి. వాళ్ళకు కూడా రిసీవ్ కాపీ ఇవ్వండి. ఇస్తే సరే ఏదైనా జరిగినా కూడా కనీసానికి బాధ్యత వహిస్తుంది ప్రభుత్వం అన్నట్టు ఉంటుంది. అటుగానే వాడుకోండి, గోపాలమిత్రులను వాడుకోండి, వీళ్ళని వాడుకోండి, పశుమిత్రులను వాడుకోండి, ఇంకెవరన్నా బయట వాటిగా ప్రైవేట్గా కేసులు చేసుకుంటుంటే వాళ్ళని వాడుకోండి. ఏంటిదండి? ఈ డాక్టర్లు మాత్రం పనిచేయరు. డాక్టర్లు మాత్రం ఇప్పుడు ఇంజక్షన్ వేద్దా? వ్యాక్సినేషన్ ఏం చేయాలి? సూది లేరా మీరు? స్టాఫ్ లేదు కదా, సిబ్బంది లేదని మీరు మొత్తుకుంటా ఉంటారు. సిబ్బంది లేదు, అది లేదు, ఇది లేదు అంటారు. మీరు కూడా వచ్చేసి చేయాలి. ట్రేవిస్ కార్డు ఉండో లేకపోతే అటు తిరిగో ఇటు తిరిగో చేయాలి. మీరు ఎందుకంటే మీరు నిమ్మలంగా ఇళ్ళల్లో 10 గంటలకు 11 గంటలకు నిమ్మలంగా వస్తారు. వ్యాక్సినేషన్లు ఉన్నప్పుడు ఈ నుండి ప్రతిసారి డాక్టర్లు ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్తో పాటుగా అటెండ్ కావాలి. వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ చేయాలి. గొర్రెలదైనా బర్రెలదైనా ఏదైనా సరే వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళు కూడా చెయ్యాలి. ఏదో చేయించడం కాదు, చేసేది కాదా? స్టాఫ్ లేదు, ఇబ్బంది పడుతుంది కదా. ఏదో తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం లెక్క ఏదో ఇళ్ళ తీసినాం, అయిపోయింది, వచ్చింది ఒకటి, ఒక ఫిగర్ వచ్చేసింది, రాసేసినాం, పంపించేసినాం అంటే చెప్పండి. ఆ ఫిగర్ కూడా కరెక్ట్ ఫిగర్ కాదు, దొంగ ఫిగరు. డిపార్ట్మెంట్ను కాపాడుకోవడం కోసం, డిపార్ట్మెంట్ను బతికించుకోవడం కోసం, మీరు బతకడం కోసం, మీకు జీతాలు రావడం కోసం మీరు అది ఆడ ఏం లేదు, ఆళ్ళు ఏం లేదు, అంత జీరో అన్న సంగతి ఇదా మీరు చేసేది? స్ట్రిక్ట్ అంటే గిదా? జెన్యూన్ రిపోర్ట్ ఇవ్వండి. మీరు పశువుల ప్రతిదీ జెన్యూన్ రిపోర్ట్ ఇవ్వండి. ఒక్క సబ్ సెంటర్లలో ఒక్క సరైనటువంటి ఒక కుర్చీ లేదు, ఒక సరైన టేబుల్ లేదు, ఒక సరైన అది లేదు, ఇది లేదు. దాని గురించి పట్టించుకోరు. ఏమైనా మనం తినాలి, మనం వేయాలి, ఈ బిల్లులు వేయాలి, ఆ బిల్లులు వేయాలి, ఈ నొక్కాలి, అవి నొక్కాలి, అన్ని నొక్కుడేనా? అన్ని మొత్తం ఏది సరిపోతలేదా మీకు? మొత్తం అన్ని పశువులకు సంబంధించినటువంటి మందులు కూడా మొత్తం కథం చేసుడేనే. సరిపోతలేదు మీకు. పైసలు జీతం సరిపోతలేదు, అలవెన్సులు పెట్టుకుని దొంగ బిల్లులు పెట్టుకుంటే అది సరిపోతలేదు, గొర్రెల స్కీమ్ది పైసలు అవి సరిపోతలేదు, బర్రెల స్కీమ్ది అది సరిపోతలేదు. మళ్ళీ ఇంకా చక్కగా డ్యూటీకి రారు. డ్యూటీకి వస్తే ఏమవుతుంది? 9 గంటలకు వచ్చి 4 గంటల దాకా కూర్చోరా మీరు? డాక్టర్లు మీరు కూర్చోరా? ఎందుకు అంత ఓపిక లేదా మీకు? అంటే జీతాలు కావన్నా?
పైసలు కావాలి. అక్రమంగా సంపాదించినట్టే కదా ఇది, అక్రమంగా సంపాదించినట్టే కదా, సక్రమంగా సంపాదించినట్టు కాదు ఇది. మీరు 9 గంటలకు వచ్చి 4 గంటల దాకా డ్యూటీ చేసి జీతం తీసుకుంటే సక్రమంగా సంపాదించినట్టు, నీతిగా నిజాయితీగా సంపాదించినట్టు. ఇది అక్రమంగానే కదా, డ్యూటీ చేయకుండా, నిజాయితీ లేకుండా నిజాయితీ లేకుండా డ్యూటీ చేయకుండా కేసులు లేవంటే కేసులు లేవు, ఉన్నాయండి. కేసులు రోజుకు 2 వస్తాయి, 3 వస్తాయి, 1 వస్తాయి, రావు. ఉండాలి కదా, ఖచ్చితంగా ఉండాలి. 9 గంటలు రావాలి, 4 గంటలు రాక ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. జేడీ గారు వీళ్ళు డ్యూటీ చేస్తలేరని చెప్పినప్పుడు కనీసానికి మీరు ఏం చేయాలి? మరి వీళ్ళు విధి నిర్వహణ వీళ్ళు సమయపాలన పాటించడం లేనప్పుడు బయోమెట్రిక్ విధానం తీసుకురండి. పొద్దున వాళ్ళు వచ్చినప్పుడు బయోమెట్రిక్ విధానం తీసుకురండి, బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం తీసుకురండి, దానికి ప్రపోజల్ పెట్టండి. సమయపాలన పాటించడం అని చెప్పేసి మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి, మరి కాబట్టి మనకు బయోమెట్రిక్ అనేది కావాలని చెప్పేసి అని మీరు పైకి జేడీకి డైరెక్టర్ గారికి పెట్టుకోండి, బయోమెట్రిక్ పెట్టండి. ఇట్లా మాన్యువల్గా అయ్యేసరికి ఏమైంది, వాళ్ళు వచ్చి రాకున్నా కూడా సంతకాలు పెడతారు. ఎవిడెన్స్లు తీయమంటారా? ఎట్లా తీయమంటారు చెప్పండి? తీయమంటారా? సస్పెండ్ చేస్తారా? డాక్టర్లు అందరూ వాళ్ళే స్వతహాగా వాళ్ళు రిజైన్ చేస్తారా నిరూపిస్తే? ఇక నుండి ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ మండల పశు వైద్యాధికారులుగా మీరు పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ 9 గంటలకు ఖచ్చితంగా రావాలి. 9 కూడా దాటద్దు, 9 గంటలకు ఖచ్చితంగా రావాలి. 4 గంటల దాకా ఉండాలి. మీకు ఓపిక లేదు, మాకు చేతనైతే లేదు, ఓపిక లేదు, ఇంటికి పోయి పిల్లలను చూసుకోవాలి, ఇంటికి పోయి అవి చూసుకోవాలి, ఇవి చూసుకోవాలి. నౌకరు ఇచ్చిపెట్టారు, మీ ప్లేస్లో వేరేటోళ్ళు వస్తారు. మీరు బంద్ చేయరు. మీకు 9 గంటల నుండి 4 గంటల దాకా జాబ్ చేసే అంత ఓపిక లేకపోతే, సహనం లేకపోతే మీరు రిజైన్ చేయండి, మీ ప్లేస్లో వేరేటోళ్ళు వస్తారు. ఎందుకు మీకు జీతాలు లక్షల వేల జీతాలు ఎందుకు అవసరమా? మీకు గుండె మీద చేసుకొని చెప్పి గుండెలు కూడా ఉన్నాయా? గుండె మీద చేసుకొని చెప్పే అంత కూడా ఉన్నదా? లేదు. ఆత్మాభిమానం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మాభిమానం ఎంతమందికి ఉన్నాయి డిపార్ట్మెంట్లో? 100లో 1% ఉన్నది కొంతమందికి, 100లో 1% ఆత్మాభిమానం అనేటువంటిది ఉన్నది. చేసేటువంటి 100లో 1% మాత్రమే కరెక్ట్గా విధి నిర్వహణ చేస్తున్నారు. 99% ఇదే విధం. ఇక నుండి దయచేసి జాయింట్ డైరెక్టర్ గారు మీకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినామంటే మీకు ఇచ్చినటువంటి అసలు మీకు ఇచ్చిన పత్రాలకు లెక్క లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా మీరు పట్టించుకోలేదు. మీరు ఇచ్చినటువంటి సమాధానాలు కూడా పొంతనలేని సమాధానం. నేను అడిగిన ప్రశ్నలు ఒకటైతే మీరు చెప్పే సమాధానాలు ఒకటి ఉన్నాయి, గట్టున్నది. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా మీరు పట్టించుకోలేరు. దీని మీద నేను అంత ఈజీగా నేను కూడా ఊరుకోనండి. నేను కూడా ఈ పై ఆఫీసర్కు మీ డైరెక్టర్ గారి దగ్గర పోతా, తర్వాత నేను చీఫ్ సెక్రటరీ సీఎం దగ్గర పోతా. నేను ఇచ్చినాక మీరు ఒక సామాన్యుని లెక్క అడిగినప్పుడు మీరు సమాధానాలు ఇయ్యరా? ఎన్ని ఇచ్చినా కూడా దీనికి ఏ సమాధానాలు పొంతనేది సమాధానం ఇస్తారా? అడిగేది ఒక ప్రశ్న అయితే సమాధానం ఒకటి ఇస్తారా? మీరు ఏమని ఇచ్చారు? అవుట్సోర్సింగ్ వాళ్ళను మేము 3వ నెల వరకు మాత్రమే వాడుకున్నాము, ఇక తర్వాత మాకు ఏం ఆర్డర్ కాపీలు రాలేదు, మేము వాళ్ళని వాడుకుంటలేము అనేటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ లెక్క నాకు ఒకటి ఇచ్చారు. సరే, ఇప్పటికైనా కూడా జిల్లా పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, మండల పశు వైద్యాధికారులు, బిఏఎస్లు మీకు ఉంటాయి. డిస్పెన్సర్లో పనిచేస్తే అదొక రకం, మండల పశు వైద్య అదొక రకం. అవును, గిఫ్టేషన్లు మీకు డిప్టేషన్లు ఎవరు మీకు మీరే వేసుకుంటారా? డిప్టేషన్లు ఎవరు ఇస్తారండి? డిప్టేషన్ అక్కడ సిబ్బంది లేదు రా బాబు అని చెప్పేసి అంటే మీకు మీరు డిప్టేషన్లు వేసుకుంటూ జేడీ గారు సిబ్బంది లేదని చెప్పేసి అంటే డిప్టేషన్లో తీసుకుపోయి మీరు అక్కడ ఉంచుడు ఇక్కడ ఉంచుడు ఏంటిది అన్నట్టు? ఇది మీకు తెలిసి జరుగుతున్నాయా, తెలియక జరుగుతున్నాయా? డిప్టేషన్ల ద్వారా ఇప్పుడు ఎవరు నష్టపోతున్నారు? సబ్ సెంటర్లలో సిబ్బంది లేక. మీకు అనిపించవచ్చు డాక్టర్లు ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ వాడు ఒక మామూలు వ్యక్తి, మేము ఒక వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ బీవీఎస్సి, మేము ఒక పచ్చ పెన్ను ఉన్నది, మేమేంది, మా క్యాడర్ ఏంది, మా లెవెల్ ఏంది, మేము ఒక ఆఫీసరు, మేము ఇట్లా ఉంటుంది, ఇట్లా ఒక మామూలు వ్యక్తి మమ్మల్ని ఇట్లా ప్రశ్నించే విధంగా ఉన్నట్టే తప్ప నేను మాట్లాడేది ఏమన్నా తప్పు ఉన్నదా? తప్పు ఉంటే మీరు చెప్పండి. నేను మీకు సంబంధించినటువంటి డాటా నేను కలెక్ట్ చేసి నేను ఇవ్వమంటారా? నేనే ఇస్తా ఇవ్వమంటే. మీరు తప్పు చేస్తలేరా? తప్పు చేస్తున్నప్పుడు ప్రశ్నిస్తున్నాం. ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది కాదు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మిమ్మల్ని మేము కావాలని ఇబ్బంది పెట్టడం కాదు. మీ సమయ పాలన మీరు పాటించండి, మీరు కరెక్ట్గా డ్యూటీ చేయండి. 9 గంటలకు ఖచ్చితంగా చేయాలి. బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం కోసం నేను
సీఎం గారిని కలుస్తా, సీఎం గారికి కూడా వినతి పత్రాలు ఇస్తా, చీఫ్ సెక్రటరీ గారికి ఇస్తా, డైరెక్టర్ గారికి ఇస్తా, నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇస్తా, అందరికి ఇస్తా, మినిస్టర్ గారికి ఇస్తా, అందరికి ఇస్తా. బయోమెట్రిక్ విధానం ఈ విఎస్లు సమయపాలన పాటించడం లేదని, అది వచ్చేంత వరకు దాకా అయినా కూడా తప్పించుకొని తిరుగుదాం అనేటువంటి ఆలోచనలు చేయకండి. అదే బయోమెట్రిక్ విధానం వచ్చేంత వరకు ఏదో డుమ్మాలు కొట్టుకుందాం చేద్దాం అనేటువంటిది అవన్నిటికీ అవన్నీ ఆలోచనలు బంద్ చేయండి. మీ మీద ఈసారి ఖచ్చితంగా టైం స్టాంప్ దాని ద్వారా ఇమేజ్ చేసేసి గ్యాలరీ అంతా చేసేసి వాటిని సబ్మిట్ చేస్తాం. ఏ టైంలో మీరు ఎక్కడ ఉన్నారు, ఈ టైంలో మీరు ఎక్కడ ఉండాలి, మీ హాస్పిటల్ పరిధిలో ఉండాలి. కానీ ఈ టైంలో మీరు హన్మకొండలో ఎందుకున్నారు, ఈ టైంలో హుజరాబాద్లో ఎందుకున్నారు, ఈ టైంలో కరీంనగర్లో ఎందుకున్నారు అనేటువంటిది ఉండాలి కదా. మీ ఏ టైంకి బయలుదేరుతారు, ఏ టైంకి వస్తారు, ఏ టైంకి, ఇవన్నీ మొత్తం భయం లేదు, అసలు భయం లేదు. విఎస్లు అంటే మీకు ఎవరు భయపడాలండి? మేము మాట్లాడడానికి, మేము విఎస్ల గురించి మాట్లాడాలంటే, జేడీ గారి గురించి మాట్లాడాలంటే మేము భయపడన్నా? మీరు పనిచేసేటువంటి విధానం గురించి, పనిచేసే నిర్లక్ష్య వైఖరి గురించి, మీరు చేసే అసమర్థులుగా వ్యవహరిస్తున్నటువంటి యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాం. మాట్లాడే హక్కు లేదా? మేమన్నా మీ పర్సనల్ లైఫ్ గురించి మేమన్నా మాట్లాడుతున్నామా? మీ పర్సనల్ లైఫ్ గురించి మేము మాట్లాడతాం. ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద, ప్రజలకు సంబంధించినటువంటి బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్లు మీరు కాబట్టి మీ గురించి మేము మాట్లాడతాను. దానికి మీరు ఫీల్ కావాల్సినటువంటి అవసరం లేదు. మీరు మారితే సరిపోతుంది అంతే. ఏం న్యాయం చేసారు మీరు? నాసి రకమైనటువంటి పశువులను మీరు జనాలకు రెఫర్ చేసిండ్రు. నాసి రకమైనటువంటి పశువులను, ఒక్క పశువును ఒక్కడు ఉంచుకోలేదు. మీకు కమిషన్ల కోసం మీరు పాలి అని బర్లను, నాసి రకమైన గొర్రెలను అన్నిటిని అప్పచెప్పింది. ఎవడైనా వస్తే, పశువులు వస్తే కాపాడుకొని వాటిని అది చేసుకుంటారు. కానీ అక్కడ కాపాడుకునే విధానం లేదు. ఇవన్నీ ఉన్నాయి కదా, డాటా అంత లేదా? ఇప్పుడు మీరు నాకు డిపార్ట్మెంటుకు సంబంధించినటువంటి విషయాలు అయితే నాకు తెలుసు కదా. నాకు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఇంకా తెలివి కావచ్చు అని మీరు అనుకుంటారు. పూర్తి విషయాల గురించి నేను ఇప్పుడు మాట్లాడండి. మీరు ఇదే విధంగా కంటిన్యూషన్ చేయండి, ఇదే విధంగా మీరు నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు మీకు పూర్తి అసలు డిపార్ట్మెంట్ అంటే అందరికీ ఒకటే సమయ పాలన ఉంటుంది. ఒక ఆఫీస్ టైమింగ్స్ తప్పించి హాస్పిటల్కి సంబంధించింది అయితే సమయ పాలన ఒకటే ఉంటుంది. సమయ పాలన పాటించాలి కదా కంపల్సరీ ప్రతి ఒక్కరు. చూడనట్టు ఇవన్నీ దేనికోసం? కేసులు రాకపోయినా, 1 వచ్చినా 2 వచ్చినా అసలు రాకపోయినా 9 గంటల నుంచి 4 గంటల దాకా హాస్పిటల్లో మీరు కూర్చొని ఉండాలి, అందుబాటులో ఉండాలి. కనీసానికి ఎవరైనా వస్తే అటెస్టేషన్ గెస్టుల సంతకం ఏమైనా పెట్టడానికైనా పనిచేయండి. చేతి పెడితే పెట్టరు, లేకపోతే లేదు, కానీ ఉండాలి మీరు ఖచ్చితంగా. ఇంతగానం చెప్పినా కూడా మీకు భయం లేదంటే మీ కాన్ఫిడెంట్ లెవెల్ ఎంతవరకు ఏ రేంజ్లో అంటే, మీకు జేడీ ఎంత సపోర్ట్ చేస్తాడో విఎస్లు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లకు ఇంత భయం లేదు. ఆల్రెడీ 5వ తారీఖు రోజున కంప్లైంట్ ఇచ్చినాక కూడా, అంతకుముందు 1వ తారీఖు రోజున జూలై 1వ తారీఖు రోజున నేను సోషల్ మాధ్యమాల్లో వీడియో చేసినాక కూడా ఏం లేదు, భయం లేదు, భక్తి లేదు, పని మీద భక్తి లేదు, జేడీ అంటే భయం లేదు, డైరెక్టర్ అంటే భయం లేదు, ఎవరంటే భయం లేదు, ప్రజలంటే కూడా, జనాలు రైతులంటే కూడా భయం లేదు. ఇక భయం లేదు, ఇటు భక్తి లేదు. కేసులు లేవు. కేసులు ఉండకపోతే మీకేం సంబంధం? జీతంలో మీకు ఏమైనా కేసులు, మీరు 2 కేసులు చేస్తే ఒక రకమైన జీతం, 10 కేసులు చేస్తే ఒక రకమైన జీతం, 100 కేసులు చేస్తే ఒక రకమైన జీతం ఇస్తారా మీకు? 2 కేసులు చేసినా, 10 కేసులు చేసినా, 20 కేసులు చేసినా, 100 చేసినా, చెయ్యకపోయినా జీతం అంతే వస్తుంది కదా. లేవని చెప్పేసి అని మీరు వెళ్ళిపోవడం ఎక్కడదండి? కేసులు లేవని చెప్పేసి అని మీరు ఎందుకు వెళ్ళిపోతారు? జేడీ గారు, జాయింట్ డైరెక్టర్ గారు, మీరు అసలు పట్టించుకోవడం లేదు. మీకు చీమ కుట్టినట్టు కూడా అనిపిస్తలేదు. మీకు మాన్యువల్గా చెప్పితే పట్టించుకోరు అనే ఉద్దేశంతో మీకు రిసీవ్డ్ కాపీతో కూడా తీసుకున్నా. దానికి సమాధానాలు మీరు ఏమిస్తారో ఇవ్వండి. నేను సమాధానాలు మిమ్మల్ని కోరను, మీ డైరెక్టర్ని కోరుతా. మీ పశుసంవర్ధక శాఖ అధికారి స్టేట్ డైరెక్టర్ గారిని కోరుతా. నాకేం సమాధానం ఇస్తారన్నది. మీరు సమాధానాలు ఇవ్వరా? ప్రజలకు సమాధానాలు ఇవ్వరా? ఇంత నిర్లక్ష్య వైఖరా? నేనేం కోరినా, నేనేం అడిగినా, నేనేం ఆశిస్తున్నా అందులో నా స్వార్థం ఉన్నదా? ప్రజలకు సంబంధించి ఉన్నదా? రైతులకు సంబంధించి ఉన్నదా? దేనికి సంబంధించి ఉన్నది? అంశం మీద కనీసానికి దాంతో మీరు దాన్ని రియలైజ్ అయ్యి మీరు రియాక్ట్ గారా? పట్టించుకోరా అండి?
అడిగిన విషయం అనేది వినాలి కదా. అవతలి వాడు మనకు సంబంధించిన విషయంలో కూడా అడిగినప్పుడు కూడా దానికి సమాధానం చెప్పాలి కదా. రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఇగో ఎందుకండి, ఇగోలు ఉండద్దు కదా. మీకు ఇగోలు ఉంటే మీకు ఒకటి చెప్పేంటారా, మీరు ఎప్పుడు గ్రేట్ అంటారు తెలుసా. జేడీ గారు చాలా గ్రేట్ అంటే ఏంటి గ్రేట్ అంటే విఏఎస్ల మీరు తనిఖీ చేసేసి మీరు విజిట్ చేసేసి తనిఖీ చేసేసి వాళ్ళను తప్పులు, వాళ్ళకు సంబంధించిన తప్పులు, వాళ్ళ సమయపాలనను, వాళ్ళకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఉండాలి లేదా అనేటువంటి అంశాల మీద వాళ్ళు అంతా చేసేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే చాలా గ్రేట్, జేడీ గారు చాలా గ్రేట్ అంటాం. కానీ మీరు వాళ్ళ దగ్గర మెప్పు కోసం, వాళ్ళ దగ్గర ఏదో మంచిగా ఉండడం కోసం మీరు అంటే ప్రతి విఏఎస్ మీకు ఎంతో కొంత డబ్బు చెల్లిస్తాండు అంతేనా. మీకు కంప్లైంట్ ఇచ్చినాక కూడా మీరు విజిట్లు చేయలేదు, పట్టించుకోలేదు అంటే మీకు ఏమైనా డబ్బులు ఇస్తున్నట్టేనా. వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ జీతాలలోకి ఎంతో కొంత 1%, 1%, 2% ఏమైనా ఇస్తున్నట్ట, మీరు తీసుకుంటున్నట్ట అండి. ఇది అవమానంగా కాదు నేను అడిగేది. అవమానంగా మీరు ఏదో అంటే ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు, వాళ్ళు విఏఎస్ సమయపాలన పాటించడం లేదని చెప్పేసి నొక్కి చెప్పినా కూడా మీరు పట్టించుకోవట్లేరు అంటే ఏంటిది అన్నట్టు. అంటే మరి ఏమన్నా ఇప్పుడు అదే కదా, ఏమన్నా మే అన్నట్టుగా ఏమన్నా వాళ్ళు మనిషి కింద ఏమన్నా ఇస్తున్నారా. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము అడుగుతామండి అవసరమైతే. ఇంకా మీరు పట్టించుకునే విధాలు లేకపోతే అన్ని విషయాలు మొత్తం అలవెన్స్ల కాడ నుంచి మొదలు పెడితే అన్ని తీస్తాం, రికార్డులు మొత్తం తీస్తా. రికార్డులను ప్రతిదీ మొత్తం ఏ రికార్డు ఏది మీరు చెప్పగలరు. మీరు ఐడెంటిఫై చేయలేకపోతారు కావచ్చు, నేను ఐడెంటిఫై చేస్తా. ఏ రికార్డు తప్పుది, ఏ రికార్డులలో తప్పులు ఉన్నాయి, ఏ రికార్డులలో ఉప్పులు ఉన్నాయి, ఏది జెన్యూన్, ఏది అబద్ధం, ఏది నిజం, ఏ అలవెన్స్ నిజం, ఏ అలవెన్స్ అబద్ధం, ఎంత అన్ని ఫేక్ బిల్లులు, దొంగ బిల్లులు అన్నీ నేను తీయమంటారా, నన్ను తీయమంటారా. మీరు సవాల్ విసిరండి నాకు. చలో వచ్చేసి నువ్వు తీయమని చెప్పేసాను, ఏ బిల్లులో ఏందన్నది చూసి చూడనట్టుగా వ్యవహరించడం కరెక్ట్ పద్ధతి కాదు. మీరు ఒక జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా మేము మిమ్మల్ని వినతి పత్రాలు ఇచ్చినాం. వాటి ద్వారా మీరు రెస్పాండ్ కానప్పుడు వే ఆఫ్ టాకింగ్ ఇలాగే ఉంటుంది. వే ఆఫ్ టాకింగ్ అంటే విలువ గౌరవం సారే ఉంటుంది. కానీ అడుగుతున్నాం ఇంత లేక అయ్యా పాంచనా కాలు మొక్కమంటావా ఏంది. కాలు మొక్కితే సమాధానం చెప్తావా. హక్కులు ఉంటాయండి, ప్రజలకు హక్కులు ఉంటాయి, రైతులకు హక్కులు ఉంటాయి, ప్రజా సంఘాలకు హక్కులు ఉంటాయి. మీరు ఎవరి కోసం పనిచేస్తారు, మీకోసం పనిచేస్తారా. లక్షల జీతాలు తీసుకునేది అడిగే హక్కులు ఉంటాయి. ఇప్పటికీ మీరు జేడీ గారు దయచేసి మీరు రివ్యూ మీటింగ్ పెట్టుకోండి. మీరు మీ విఎస్లు అందరిని పిలిచి మీరు మీటింగ్ పెట్టేసి ఇన్స్ట్రక్షన్ జారీ చేయండి. వట్టిగా ఏదో చెప్తాను మీటింగ్ పెట్టినా అయిపోయింది, మీటింగ్ పెట్టేసినా ఓకే ఇది చేసి కాదు, ఏం చేయాలన్నది మీరు ఇన్స్ట్రక్షన్ జారీ చేయండి. ఫస్ట్ ఏం చేయాలన్నది పెట్టండి. మీరు ప్రతి ఒక్క విఎస్కు మీ యొక్క మండల పశు వైద్యాధికారి అంటే మీ యొక్క హాస్పిటల్స్లో ఉండవలసినవి ఏంటి, మీ జాబ్ చార్ట్ ఎట్లా ఉండాలి, ఎక్కడ డిస్ప్లే కావాలి, సమాచారకు సంబంధించింది డిస్ప్లే కావాలి, ఈ డేట్ వరకల్లా పెట్టండి అని పెట్టండి. ఈ డేట్ వరకల్లా పెట్టండి అని చెప్పేసి మీరు అది చేయండి. ఏదో మీటింగ్ పెట్టుకొని ఇది చేయండి ఇది చేద్దాం అంటే వాళ్ళకి ఏమవుతుంది, ఓకే అన్ని చేద్దాం అన్నట్టే ఉన్నది కదా, గంతే అన్నట్టు ఉంటుంది. అది మీకు తగ్గట్టుగా ఉన్నది ముచ్చట. గంతే చేద్దాం కాదు, మీరు ఇన్స్ట్రక్షన్ జారీ చేయండి కరెక్ట్గా. మీరు ఒకటి వాళ్ళ ప్రతి ఒక్కరికి విఎస్ ప్రతి ఒక్కటి పంపించండి, లెటర్ పంపించండి, ప్రతి ఒక్కరికి ఇచ్చేసేయండి ఏం చేయాలి అన్నది. రేపు మేము మిమ్మల్ని అడుగుతాం, సార్ మేము ఇచ్చిన దానికి మీరు ఏం చేశారు అంటే కనీసానికి మేము ఆల్రెడీ విఎస్లకు ఆల్రెడీ జరిగిన ఆ సబ్ సెంటర్లకు ప్రతి దానికి అన్నింటిలో మాకు ఆడ జాబ్ చాట్ ఉండాలి, రెండవది సమాచారంది ఉండాలి, రెండవది టోల్ ఫ్రీ ఏది అంబులెన్స్ది ఉండాలి. ఈ ప్రజలకు మీరు ఎవరి కోసం చేస్తారండి, మిమ్మల్ని మా కోసం ఏదో చెయ్యండి మా కోసం మీరు అన్నట్టు ప్రజల కోసం మీరు డిపార్ట్మెంట్ కోసం పనిచేస్తున్నారు కదా, డిపార్ట్మెంట్ సంబంధించినే నేను అడుగుతున్నా, ఆ పని చేయరు అని అంటున్నా. ఇది ఎంతసేపు అంటే మీరు తలుచుకుంటే ఒక్కసారి మీరు స్ట్రిక్ట్గా ఆర్డర్ ఇస్తే ఇవాళ చేస్తే సాయంత్రం వరకు అయిపోతుంది. కానీ ఇయ్యరు, పట్టింపు లేదు మీకు ఏం పట్టింపు ఉన్నది, ఏ సబ్ సెంటర్లో ఏ ఇన్స్టిట్యూట్లో ఉన్నది, సమాచారానికి సంబంధించింది కానీ జాబ్ చాట్ కానీ ఎక్కడ ఉన్నదండి, టోల్ ఫ్రీదే కానీ ఎక్కడున్నది. పెట్టండి, ఇప్పుడు మాత్రం పెట్టండి. మిమ్మల్ని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అనుకోండి, లేకపోతే డిమాండ్ చేస్తున్నా అనుకోండి. నేను నాకు సంబంధించిన నా ఇంట్లో కోసం సంబంధించింది ఏదో కాదు, నేను రైతులకు సంబంధించింది మీరు పని చేసేటువంటి పనికి సంబంధించిన విషయంలో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు పెట్టండి. డాక్టర్లందరికీ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయండి. జేడీ గారు మీరు అందరు డాక్టర్లందరికీ ఇన్స్ట్రక్షన్ జారీ చేయండి. ప్రతి సబ్ సెంటర్లో ప్రతి ఒక్క వీడిలో ప్రైమరీ వెటర్నరీ సెంటర్లలో కంప్లీట్ డిస్ప్లే కావాలి, అక్కడ కనబడాలి.
ఎవరు ఎవరు దొంగలు ఎవరు దొరలు అనేది అన్నది తెలుస్తుంది అక్కడ పెడితే. కనీసం ప్రజలు కనీసం చూసుకున్నా ఈసారి రాలే కదా, సరే 2వ నంబర్కి ఫోన్ చేస్తారు. మీకు కూడా వస్తాయి ఫోన్లు. మీ నంబర్ పెట్టాలి కదా. మీ నంబరు నాకే దొరకలేదు జేడి గారు. మీ నంబరు నాకు మొన్న పోయింది. మళ్ళీ నేను అది జగిత్యాల జేడి గారికి కాల్ చేస్తే మీ నంబర్ ఇచ్చారు. జగిత్యాల జిల్లా జేడి గారికి కాల్ చేస్తే మీ నంబర్ కావాలి సార్ అంటే మీ నంబర్ ఇచ్చిండ్రు. అది మీ నంబర్ ఇవ్వలేదు. డిపార్ట్మెంట్కు సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా మీకు తెలియదు, మీ నంబర్ తెలియదు. ఒక VSలో తెలుసు. ఎవడు చేస్తాడు ఇక? మరి ఫార్మర్లు ఇక వారి బాధ్యత ఎక్కడది. నంబర్ ఉండద్దా? మీ నంబర్ కనుక డిస్ప్లే ఆడ పెడితే వాళ్ళు మీరు కరీంనగర్ డ్యూటీకి వచ్చినా, మీరు మీ ఆఫీస్కు డ్యూటీకి వచ్చినా రాకపోయినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే కనీసానికి భయం ఎట్లుంటాయంటే జేడీ గారి నంబర్ ఉన్నది, అక్కడ ఆడ కలెక్టర్ గారి నంబర్ ఉన్నది అని చెప్పేసి అని మీరు తిరుగుడు కూడా తప్పుతుంది. ఇంత ఉంటుంది. ఎప్పుడో ఒకసారి తిరిగైనా మీరు అది చేసుకోవచ్చు. ఇక నుండి రెండవది ఇంకోటి, జేడీ గారు మీరు విజిట్ చేయకపోయినా మీ ఏడీలైనా ప్రతి సబ్ సెంటర్ను విజిట్ చేయించాలి, ప్రతి ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయించాలి. ప్రతి ఇన్స్టిట్యూట్ని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది కూడా మీరు అవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, అబ్జర్వ్ చేయాలి. అసలు ఏ వీడిలా ఏ సబ్ సెంటర్లా ఏమున్నది ఏం లేదు అన్నది ఏమన్నా మీకు ఏమున్నది ఏం లేదా అనేది పోతే తెలుస్తుంది. ఏమున్నది ఏం లేదు, ఏంది ట్రేవిస్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ప్రతిది ఉన్నదా లేదా, నీట్గా ఉంటుందా లేదా, సరైన మందులు ఉంటానాయా లేవా, ట్రీట్మెంట్కి సంబంధించిన అన్నీ ఉంటానాయా లేవా, వాళ్ళు డ్యూటీ చేస్తున్నట్టు మీకు కనిపిస్తున్నదా లేదా, రికార్డులు సరిగా రాస్తారా లేదా, రికార్డులు ఇవన్నీ విజిట్ చేసి అక్కడికి సెంటర్కు ఇన్స్టిట్యూట్కి విజిట్ చేసి మీరు ఇన్స్పెక్షన్ చేస్తే దానికి ఒక బాధ్యత అనిపిస్తుంది, దానికి ఒక రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది. ప్రజలకు మీరు గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. గౌరవం ఇచ్చినట్టు ఇండైరెక్ట్గా మీరు ప్రతి ఇన్స్టిట్యూట్కి విజిట్ చేసి మీరు అక్కడనే ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకు ఇది లేకపోతే అది ఏదండి రికార్డులు ఎక్క రికార్డు మీరు వస్తారు అంటే పలానా డేట్ రోజు నేను వస్తానా అంటే అన్నీ తయారు చేసుకోవాలి. ఈ పెండింగ్లు ఉన్న హోంవర్క్లు ఉంటాయి చూసినావా, ఆ పెండింగ్లు ఉన్న హోంవర్క్లు అన్నీ తయారు చేసుకొని అప్పుడు పట్టుకుని రాలే. డేట్ ముందుగా లేపుతారా? ఏంది మీరు వచ్చే డేట్ ఎక్కడికి వీడికి వస్తానా, నేను జమ్మికోటకి వస్తానా, పలానా రోజు వస్తానా, వేడి వస్తాడు జేడి వస్తానా అని ముందుగానే వస్తుంది ఇన్ఫర్మేషన్. రాగానే కథ చేయడం మొత్తం అన్ని తయారవుతాయి. ఇక అంతవరకు దాకా ఎక్కడ రికార్డులు అక్కడనే ఉంటాయి, ఎక్కడున్న రికార్డులు అక్కడనే ఉంటాయి. ఒక్క రికార్డు అన్ని మొత్తం పెండింగ్ ఉంటాయి, ప్రతి రికార్డు పెండింగ్ ఉంటుంది. ఇక మీరు వస్తారన్న ఒక 4 రోజుల ముందో వారం రోజుల ముందో మీరు చెప్తారు కదా, VS మీ సబ్ సెంటర్లో చెప్తాడు. చెప్పగానే కథ ఇక కూర్చొని ఇక హోంవర్క్ అది చేసినట్టు రాయాలి. రాసేసి పట్టుకొని బుక్కులు పట్టుకొని ఇక వస్తాడు పెద్ద సార్ వస్తాడు అని చెప్పేసి అని ఇక రావాలి. ఎడికి వచ్చేసాడే పెట్టాలి. ఆడికి వచ్చినాకే చూసుడు బట్టిగా స్టాంప్ వేసుడు, సంతకం పెట్టుడు. అది ఏంది కథ ఏంది కారు అనేది దాని మీద లేదు. పోనీ రికార్డు కరెక్ట్ లేవని చెప్పేసి అని, రికార్డులలో డిఫాల్ట్ ఉన్నదని చెప్పేసి అని, మెయింటెనెన్స్ కరెక్ట్ లేదని మెమోలు ఇచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? పోనీ ఏమైనా ఉన్నాయా? VS కానీ ఇంకా సబ్ సెంటర్లకు కానీ ఇచ్చిన దాఖలాలు అట్లా కూడా లేదు. అంటే అంత పర్ఫెక్ట్గా ఉన్నది, అంతా పర్ఫెక్ట్గా ఉన్నది మొత్తం. అంటే డిపార్ట్మెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నది. వచ్చినావా అంటే కథ వచ్చినావా అంటే లంచ్ వచ్చినావా, సంతకాలు పెట్టినావా, అయిపోయిందా, లంచ్ చెప్పిస్తారు, లంచ్ చేసినావా, పోయినావా అంటే ఇది మీరు చేసే విధి నిర్వహణలో భాగం ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇప్పటికైనా కూడా డిపార్ట్మెంటు వైఖరి మారాలి. డిపార్ట్మెంటు జేడీ గారు వైఖరి మారాలి. మీరు ఎప్పుడు రిటైర్డ్ అవుతారో తెలియదు, ఏదో రిటైర్డ్ అవుతున్నారో అనేటువంటిది ఒక సమాచారం ఉన్నది, కానీ ఎప్పుడు అవుతారో తెలియదు. కానీ రిటైర్డ్ అయ్యే ముందు కొంచెం మీరు డిపార్ట్మెంట్ను మార్చిపోనంటే ఎవరికి మీరు మెమోలు ఇవ్వకపోయినా మంచిదే. మెమోలు ఇవ్వకుర్రి. మీరు మెమోలు ఇచ్చి మీరు కంటపడద్దు. మీరు VSలకు సబ్ సెంటర్లకు వీటికి వాళ్ళకు మెమోలు ఇవ్వకండి, ఎవరిని సస్పెండ్ చేయకండి, ఏమనకండి. మీరు సైలెంట్గానే ఉండండి. సరే మీరు ఎందుకంటే అవుతారు, పోయే ముందు రిటైర్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని తిట్టుకుంటారు. మెమోలు ఇచ్చినా, సస్పెండ్ చేసినా, అది చేసినా, ఇది చేసినా, ఇబ్బంది పెట్టినట్టు, చాలా ఇబ్బంది పెట్టిండని ఫీల్ అవుతుంది. కాబట్టి మీరు అది చేయకండి. మీరు ఇప్పుడు మీకు ఒక అధికారం అవుతుంది కదా, మీరు ఇవి మార్చుకోండి. ప్రతి ఇన్స్టిట్యూట్లో జాబ్ చార్ట్, ప్రతి ఇన్స్టిట్యూట్లో మీరు పోయేసరికని కాదు, పోయేసరికంటే మళ్ళీ ఎప్పుడు పోతారో తెలియదు. నెలనా 2 నెలల 3 నెలలు కాదు, తక్షణమే మీరు ఇమ్మీడియట్లీగా జాబ్ చార్ట్ మొత్తం ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉండాలి, బయట కనబడాలి. మీరు గేటు తాళం వేసుకొని పోయేటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి హాస్పిటల్స్ అంటే ఆ బయట ఉండాలి. ఎందుకంటే తాళం వేసుకొని పోయినాక కనీసానికి బయట నుండి చేయడానికి వీలుంటుంది. అదే తాళం వేసుకొని పోయిన తర్వాత లోపల ఉంటుంది జాబ్ చాటు, ఏం పని చేయదు జాబ్ చాటుగా. జాబ్ చాట్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మళ్ళీ రేపు తాళం తీస్తేనే కదా చూసుకునేది. ఇక తాళం తీసినాక మళ్ళీ జాబ్ చాట్ ఎందుకు? ఇక మీరు డైరెక్ట్ హాస్పిటల్ సిబ్బంది ఉంటుంది. మూసినప్పుడు ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి, ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరికి కాంటాక్ట్ కావాలి, ఎట్లా అన్నది కావాలి కదా. గదిని కోసం అది ఏం చేయండి, దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ పర్ఫెక్ట్గా జారీ చేయండి. ఎక్కడ ఉండాలి, గేట్ ఉన్నదా, తాళం ఇస్తుండ్రా, సరే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా
ఎక్కడ డిస్ప్లే కావాలి, ఎక్కడ ఏడుండాలి అనేది చేయండి. అవన్నీ ప్రతిదీ వీటి విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ యొక్క జాబ్ చాట్ అనేటువంటి సమాచారం అనేది. రెండు మీరు అంటే అది సబ్ సెంటర్ది అయితే సబ్ సెంటర్ల సిబ్బంది, తర్వాత వీడి అయితే వీడిది, తర్వాత మీ జాయింట్ డైరెక్టర్ గారిది, జాయింట్ డైరెక్టర్ తర్వాత కలెక్టర్ది, ఖచ్చితంగా కలెక్టర్ గారిది పెట్టాలి. మన దాని మీకు ఉన్నదో ఏమో లేదో, మీకు కలెక్టర్ది పెట్టచ్చునో పెట్టరాదో అనేటువంటి ప్రోటోకాల్లో ఉన్నదో లేదో, ఇన్స్ట్రక్షన్ ఉన్నదో లేదో, కానీ పెట్టండి. ఎందుకంటే మన జిల్లా బాస్ కదా కలెక్టర్ గారు, పెట్టండి. ఇప్పుడు డైరెక్టర్ గారిది పెట్టద్దు అని అనుకున్నప్పుడు కలెక్టర్ గారిది పెట్టండి. ఇట్లా ఉంటే కొంచెం ప్రజలకు మేలు చేసినట్టు అవుతుంది. నేను ఇచ్చేటువంటి సలహా ఏదో చిన్నపాటి సలహా ఇదే. ఇక మిమ్మల్ని కోరేది ఇక మీరు కంట కాకుండా ఉండడానికైనా కొంచెం ఈ పని చేసిపోండి. మీరు రిటైర్డ్ అయ్యే ముందు కనీసానికి ఈ పని అనేది చేసిపోయిండు సార్. మొత్తం అన్ని ఇన్స్టిట్యూట్లో, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో మొత్తం జాబ్ చాటు, సమాచార చట్టం, ఇన్ఫర్మేషన్ చేసిపోయిండు అని కనీసానికి అదన్నా అయ్యేటట్టు చూడండి దయచేసి. ఇప్పుడు దీనికి కూడా పెద్ద అది కాదు కదా, మీరు ఒక్క ఆర్డర్ వేస్తే అయిపోతుంది పని. కానీ మీరు ఆర్డర్ ఇవ్వడానికే మీకు నెలలు కడతాను, మీకు నెలలు కడతా, అన్ని కడతాను. ఏం లేదు, ఒక లెటర్ పెట్టి ప్రతి ఒక్కరికి వేస్తే అయిపోతుంది. అది అమలు పరుస్తారు వాళ్ళు. మీరు ఒక జేడీ కాబట్టి అమలు పరుస్తారు. అసలు మీరంటే భయం లేదా మరే, లేకపోతే వాళ్ళకు భయం లేదా? అసలు ఈ విఎస్లకు మీరంటే భయం లేదు, వాళ్ళకు బాధ్యత లేదు కదా, మీకు వాళ్ళ డిపార్ట్మెంట్ మీద బాధ్యత లేనట్టు అయిపోతుంది. పరిస్థితి అట్లా అయిపోయింది మరి. కాబట్టి మిమ్మల్ని కోరేది ఒకటే విషయం, జేడీ గారు, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి విఎస్లు అందరూ కూడా సమయపాలన పాటించేటట్టు కొంచెం యాక్షన్ తీసుకోండి. యాక్షన్ అంటే ఇంతే, ఇక కనీసానికి వాళ్ళని ఉండమను ఇక అంతే. 9 గంటల వరకే ఖచ్చితంగా ఉండాలని చెప్పండి. లేకపోతే అందరినీ టైం స్టాంప్తోనే ఫోటోది. ఇప్పుడు అది బయోమెట్రిక్ అటెండెన్స్ రాలే కదా సార్, బయోమెట్రిక్ అటెండెన్స్ వచ్చేటట్టు నేను చేస్తా. డిపార్ట్మెంట్కు బయోమెట్రిక్ అటెండెన్స్ వస్తుంది అంటే అది నేనే చేస్తాను అనుకోరు. ఎందుకంటే దీని వెంబడి నేను డిపార్ట్మెంట్ వెంబడి పడతా, డైరెక్టర్ వెంబడి, మినిస్టర్ గారి దగ్గర పోతా, అందరికీ లెటర్లు పెడతా, వాళ్ళు వెంబడి పడతా. మినిస్టర్ సెక్రటరీ పోయి వాళ్ళు వెంబడి పడతా, మినిస్టర్ వెంబడి పడతా, చీఫ్ సెక్రటరీకి, సీఎం గారికి వాళ్ళకు కూడా వినతి పత్రాలు పెడతా. ఖచ్చితంగా బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టే విధంగా అది చేస్తా, ఖచ్చితంగా చేస్తా. అంటే మీరు చేస్తే మీరు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి. కానీ నేను దీని వెంబడి పడతా. ఎందుకంటే అంతవరకు దాకా కూడా వీళ్ళు ఖచ్చితంగా వచ్చిర్రా, టైంకి వస్తున్నారా పోతున్నారా అనేటువంటి దాని మీద వాళ్ళు టైం స్టాంప్ అనేటువంటి దాని ద్వారా ఫోటోలు దించైనా మీకు పెట్టమని చెప్పండి. ఏ డాక్టర్ అయినా 9 గంటల వరకే వచ్చేసి ఫోటో తీసేసి మీకు పెట్టమని చెప్పండి అనండి. ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఏదైనా అప్పుడు ఉంటే మేము పోయి ఉంటారు కదా సిబ్బంది పోయి ఫోటో తీసేసి ప్రోగ్రామ్ ఫీల్డ్కి వెళ్ళిపోలేదా, 6 గంటలకే ఫీల్డ్కి వెళ్ళిపోలేదా, చేస్తున్నారా లేదా అనేటువంటి ఫోటోలు తీసి అయితే ఎట్లయితే ఇప్పుడు విఎస్ గారికి అయితే పెడతామో, విఎస్లు ఇప్పుడు వీళ్ళని కూడా పెట్టమని చెప్పండి. మీరు వచ్చినాక ఫోటో తీసేసి పెట్టండి అని చెప్పండి. అంతే చెప్పండి, బాగా తప్పేమున్నదల్లా. మీరు గెస్టెడ్ ఆఫీసర్లు అనేటువంటి ఆలోచన ఎక్కడండి? వాళ్ళకు ప్రజలకు సేవ చేసేటువంటి సేవకులు వాళ్ళు. తప్పేమున్నది? మీరు పెద్ద సేవకులు, వాళ్ళు చిన్న సేవకులు అయితే మీరు పెద్ద సేవకులు. మీరు బాస్ కాబట్టి మీరు చెప్పండి వాళ్ళకు. మీరు చెప్పడం తప్పేం కాదు కదా, ఆర్డర్ చేయడం తప్పేం ఎందుకు అవుతుంది? తప్పేం కాదు. మీరు ప్రతి ఒక్క డాక్టరు 9 గంటల నుండి 4 గంటల వరకు ఖచ్చితంగా ఉండాలి. దానికి టైం స్టాంప్ అనేటువంటి దాని ద్వారా ఫోటో తీసేసి నాకు పంపండి అని చెప్పేసి అనండి. మీకు గ్రూప్ ఉంటుంది కదా, గ్రూపులకు లేకపోతే మీకు పంపితే సరిపోతుంది కదా. అట్లా చేయించండి, అట్లా చేయించి వర్క్ చేయించండి. అది కూడా మీకు భయం అవుతుందా? మీకు భయం అవుతుందా? ఈ విఎస్ల సంఘం నుండి, విఎస్ల నుంచి మళ్ళీ ఏ రకమైన ఒత్తిడి వస్తుందో ఎట్లా వస్తుందో అది పని చేయించడానికి ఏమున్నదండి. తప్పేమంటారు మీరు? బయట ఇప్పుడు మీరు మీ మీద వేసుకుంటలేరు కదా, బయట వాళ్ళు ఇట్లా బయట జనాలు డిమాండ్ చేస్తాను, బయట కామన్ పీపుల్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు అట్లా మరి ఇప్పుడు బయోమెట్రిక్ విధానం లేదు మన దగ్గర, లేనందుకు మరి కనీసానికి ఇదన్నా ఫాలో అప్ అవుదామని చెప్పేసి అని ఇప్పుడు ఫీల్డ్ మీదకి పోయినాక మేకలతోని, గొర్రెలతోని ఇంజక్షన్ వేసినట్టు, టీకాలు వేసినట్టు, బర్రతో టీకాలు వేసినట్టు ఫోటోలు తీసేసి పంపుతలేమా? వీళ్ళు ఎక్కడ ఉంటారు? మంచిగా ఇండ్లలో ఉంటారు. మేము ఫోటోలు పోయి ఫీల్డ్ మీదకి పోయి ఫోటోలు పెట్టినప్పుడు వీళ్ళు నిమ్మలంగా లేచుడు కూడా లేవరు, బ్రష్ కూడా వేయరు. వీళ్ళు నిమ్మలంగా విఎస్లు. అట్లున్నది డిపార్ట్మెంట్ పరిస్థితి. కేసులున్నా లేకపోయినా, పశువులున్నా లేకపోయినా మీ డ్యూటీ మీరు చేయండి, పక్కా చేయండి. ఈ దొంగ రికార్డులు బంద్ చేయండి, దొంగ రిపోర్ట్లు బంద్ చేయండి. అన్ని జెన్యూన్ రిపోర్ట్లన్నీ గ్యాదర్ చేయండి. జెన్యూన్గానే ట్రీట్మెంట్లు ఉండాలి, జెన్యూన్ ప్రోగ్రెస్ ఉండాలి. అంతా ఇవన్నీ బంద్ చేయండి మొత్తం టోటల్గా. దొంగ రికార్డులు, ఇవన్నీ తప్పుడు రికార్డులు రాయడం, పశువులు లేకపోయినా ఉన్నట్టు, గొర్రెలు లేకపోయినా ఉన్నట్టు, ఇట్లా అవన్నీ బంద్ చేసేసి ఇప్పటికైనా కొంచెం జెన్యూన్గా
డిపార్ట్మెంట్ జెన్యున్గా ఉండేటట్టు యాక్షన్ తీసుకోండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ విఏఎస్లకు ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయండి. విఏఎస్లు దయచేసి మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మీరు శాలరీస్ వస్తున్నాయి, మీకు హ్యాపీగా వచ్చేసి 9 గంటలకు వచ్చేసి 4 గంటలకు ఉండండి. మీకు బుద్ధి అయితే లేదంటే రాజీనామా చేయండి. మాకు 9 గంటల నుండి 12 గంటల దాకానే చేయబుద్ధి అవుతుంది గంతే అంటే చేయబుద్ధి అయితే రాజీనామా చేయండి. 4 గంటల దాకా ఉండడం మీకు మీ వల్ల అయితే లేదు, వర్షపడతలేదు, మాకు టార్చర్ అయిపోతుంది, ఇబ్బంది అవుతుంది, నరకం అవుతుంది, ఫ్రీనెస్ లేదు అని అనుకుంటే రాజీనామా చేయండి. అవద్దు. మీరు ఇంత ఇబ్బంది పడేందుకు, మీరు అంత అవస్థ పడేందుకు వేరే ఏదైనా చూసుకోండి. జాబులు లేక బోలెడు మంది ఉన్నారు. మిగతా వాళ్ళకన్నా వస్తాయి మీరు రిజైన్ చేస్తే. జెన్యున్గా చేసేటోళ్ళు ఉన్నారు. కాబట్టి చేస్తానా మంచి పర్ఫెక్ట్గా జాబ్ చేయండి. చేస్తానా మీ డ్యూటీలు మీరు కరెక్ట్గా నిర్వర్తించండి. లేదంటే మీ సిబ్బంది మొత్తం ఖచ్చితంగా ఉండాలి. 9 గంటల నుంచి 4 గంటల వరకు హాస్పిటల్స్లోనే ఉండాలి, తప్పదు. ఆ విధంగానే మీరు చేయండి. లేకపోతే తర్వాత మాత్రమైతే దాని తర్వాత ఇక ప్రజా సంఘాల ద్వారా, ఇక ప్రజల ద్వారా పిటిషన్లు ఎట్లా చేసేసి ఏం చేయాలన్నది ఇదివరకే మీకు చెప్పడం జరిగింది. అట్లనే చేయడం జరుగుతుంది. మీకైతే మేము రిక్వెస్ట్గా చేస్తున్నాము, మా హక్కుల కోసం డిమాండ్గా అడుగుతున్నాము. మీ ఇళ్ళకి లేదో చేసి తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వండి మాకు అని అంటలేము. మీకు సంబంధించిన అంటలేము. వ్యవస్థకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించింది మీ జాబ్ గురించి, దాని గురించి మాత్రమే మాట్లాడినాం కదా. అర్థమైంది అనుకుంటా అండి. మీ ఈగోలు అవసరం లేదండి. ఈగో అనేటువంటిది ఫుట్పాత్ కానీ కూడా ఉంటుంది. ఫుట్పాత్ వాని కూడా ఈగో ఉంటుంది. ఒక్కొక్కటి ఈగో ఏమున్నదండి, ఈగోలో ఏమున్నదండి. మన జాబ్ చాట్, మన 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 కామన్ రొటీన్ ఉండేది, అది చూస్తే చాలు. ఈగోలో ఎందుకు? ఈగోలో పోతే ఏమవుతుందండి? ఏం పని చేస్తుంది? మీ సంతకం ఏ టైంలో పని చేస్తుంది, ఎప్పుడు పని చేస్తుంది? పచ్చపెన్ను ఉన్నదంటే బాధ్యత కలిగిన వ్యక్తి, కొంచెం అదనపు బాధ్యత కలిగిన వ్యక్తి, ఐడెంటిఫైడ్ బాధ్యత కలిగిన వ్యక్తిలాగా, అంతే. దాంతో మీరు ఇష్టారాజ్యంగా ఉండొచ్చు, ఇష్టారాజ్యంగా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, డ్యూటీకి పోవచ్చు, పోకపోవచ్చు, తుమ్మాలు కొట్టచ్చు, ఏదైనా చేయొచ్చు అనేటువంటిది ఈ విధానం ఉన్నది చూడండి. ఇది చాలా పెద్ద తప్పు. ఇది చాలా నేరం. మీ నేరాలను రుజువు చేస్తే మీరే రిజైన్ చేయడం కాదు, ఆల్రెడీ సస్పెండ్ కూడా చేస్తారు. ఒక్కటి రెండు అంటే అది కోకొల్లలు ఉంటాయి మీ దగ్గర డాటా చిట్టా ఇస్తే. కాబట్టి ఇక నుండి అయినా దయచేసి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు సమయపాలన పాటించాలి అని కోరుకుంటున్నా. జాయింట్ డైరెక్టర్ గారు, మీరు వీళ్ళందరి చేత సమయపాలన పాటించేటట్టు ఆ జాబ్ చాటు, తర్వాత ఏది సమాచార చట్టానికి సంబంధించిన అది అన్నీ మొత్తం టోల్ ఫ్రీ అది అంబులెన్స్ది అన్నీ మొత్తం డిస్ప్లే చేయించండి. ఇదంతా తక్షణమే దీని మీద చేయండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.